ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం నిరంతరం ప్రజల అభ్యున్నతి కోసం ప్రయత్నం చేసే ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి సూచనలతో ఈరోజు రాష్ట్రం ముందుకు పోతున్నటువంటి తరుణంలో అన్ని ప్రాంతాలకి పట్టుకొమ్మలైనటువంటి పట్టణాలను బాగా అభివృద్ధి చేయాలి. విస్తారంగా పట్టణాలు సంవత్సరానికి 10% వరకు పెరుగుతున్నటువంటి తరుణంలో పట్టణాలన్నీ కూడా మహానగరాలుగా మారాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు రోడ్ల విస్తరణ కానీ, మంచినీటి సదుపాయాలు కానీ, కరెంటు సదుపాయాలు ఇస్తూ మంత్రివర్యులైనటువంటి నారాయణ గారి ఆలోచనలు నిరంతరం కూడా మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలి. వాటన్నిటిని కూడా పారిశ్రామిక వాడలుగా అభివృద్ధి చెందే విధంగా, అన్ని రంగాల వాళ్ళు జీవించే విధంగా ఈ రోజున పట్టణాలన్నింటినీ కూడా మహానగరాలను చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఎల్ఆర్ఎస్ స్కీము, బీఆర్ఎస్ స్కీమ్ పెట్టి ఎవరైతే అనాథరేట్గా లేఅవుట్లు వేసి ఫ్లాట్లు కొనున్నారో వాళ్ళకి భద్రత లేదు. ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవాలన్నా వాళ్ళు 14% బెటర్మెంట్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అదే ఈరోజు రెగ్యులర్ చేసుకుంటే ఇక నుంచి మున్సిపాలిటీల భద్రతలు ఆ ఫ్లాట్లు ఉంటాయి, ఎటువంటి ఎంకరేజ్మెంట్ జరగకుండా ఉంటుంది, ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. కాబట్టి 7% కట్టి ఈరోజు రెగ్యులర్ చేసుకునే విధంగా దీనివల్ల మున్సిపాలిటీలు స్ట్రెంథన్ అవుతాయి, పట్టణాలు విస్తరించడానికి అవకాశం ఉంటుంది, రోడ్లను డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మంచినీటి సౌకర్యాన్ని, శానిటేషన్ని అన్నింటినీ కూడా మెరుగుపరచడం కొరకు ఈరోజు అనాథ లేఅవుట్లన్నీ కూడా నిర్వీర్యమైపోయి చెట్లతో, పందులతో ఈరోజు నిర్వీర్యమైపోయినాయి. వాటన్నిటిని కూడా ఒక క్రమబద్ధీకరించి మహానగరంగా మార్చడం కొరకు ఈరోజు మంత్రివర్యులు నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఎల్ఆర్ఎస్ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా మా కావలి నియోజకవర్గంలో దాదాపు 973 ఎకరాలు లేఅవుట్లు వేసి ఉన్నారు. వీటన్నిటిని కూడా రెగ్యులరీ చేయగలిగితే మున్సిపాలిటీ కూడా స్ట్రెంథన్ అవుతుందన్న ఆలోచనతో ఈరోజు మంత్రి గారి సూచనల మేరకు ఈ రోజున మేము అందరం కూడా ప్రతి ఒక్కరూ మున్సిపల్ అధికారులు అందరూ కూడా ఈ రోజున కస్టమర్లతో మాట్లాడి వీటన్నిటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా అనాథరేట్గా చాలామంది మున్సిపల్ పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టుకొని ఇర్రెగ్యులర్గా ఎట్టంటే కట్టించుకొని ఉన్నారు. వాటన్నిటిని కూడా రెగ్యులర్ చేయడానికి ఈ రోజున ఈ మంచి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ రెండింటి వల్ల మున్సిపాలిటీలు అన్నీ కూడా స్ట్రెంథన్ కాబోతున్నాయి. దీనివల్ల శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, లైటింగ్ కానీ అన్నింటినీ కూడా మెరుగుపరచడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పథకాన్ని అందించినటువంటి ముఖ్యమంత్రి వర్యులకి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నిరంతరం కూడా రోజుకు 18 గంటల పాటు నిరంతరం కూడా చేస్తూ ఎక్కడ మున్సిపాలిటీలు ఇబ్బందులు పడకుండా చూస్తూ ఈరోజు ప్రతి ఒక్క మున్సిపాలిటీని రివ్యూ చేసుకుంటూ మున్సిపాలిటీని స్ట్రెంథన్ చేస్తున్నటువంటి మంత్రి నారాయణ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అనధికార లేఅవుట్ల, ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల, ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4,783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకొనవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా.